టాప్ కంపెనీస్లో మనకి జాబ్ రావాలి అని అనుకున్నప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతే బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే కొంత మిస్టేక్ లాగా చెప్పొచ్చు, లేదా అవేర్నెస్ లేక అనుకోవచ్చు. ఎంబీఏ చేయాలనుకుంటే అబ్రాడ్కి వెళ్ళిపోవడం, వెళ్ళిన తర్వాత ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది ఏంటి అని ఆలోచించకుండా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సఫర్ అవ్వడం, ఇలాంటివి చాలా మంది దగ్గర చూస్తూ ఉన్నాం. మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, పేరెంట్స్కి, పిల్లలకి వన్స్ వాళ్ళు పెట్టే ప్రతి పెన్ని వర్త్ ఉండాలి అండ్ మనకి ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి, చదువుకున్నది ఒకటి మార్కెట్లో ఒకటి జరుగుతుందని టెన్షన్ ఉంటుంది. సో మీ అందరికీ ఆ టెన్షన్స్ లేకుండా చేయడానికి గ్లోబల్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ ప్రీమియం బిజినెస్ స్కూల్ ఈసారి ఒక ప్రీమియం కోర్సెస్ తోటి మన ముందుకు వస్తుంది అనమాట. ఈ కోర్సెస్ విషయానికి వస్తే మనకి MBA Pro Plus కోర్స్ స్టార్ట్ చేశారు. ఇందులో మనకి బిజినెస్ అనాలిటిక్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రెండ్స్ కానీ, మార్కెట్స్, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడంతో పాటు మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లోనే పెయిడ్ ఇంటర్న్షిప్ వస్తుంది. దీంతో పాటు డ్యూయల్ కోర్సెస్ వస్తే ఆ డ్యూయల్ కోర్సెస్ డీటెయిల్స్ ఏంటి, అండ్ మీకు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక బిజినెస్ ఐడియా స్మార్ట్గా ఉంటే దానికి సంబంధించి మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి టాప్ కంపెనీ ఎక్స్పర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ మన దగ్గరికి రెడీగా ఉన్నారు. అవి ఎలా చేయొచ్చు, వాటి ప్రాసెస్ ఏంటి, అసలు ఇక్కడ జాయిన్ అవ్వడానికి మీరు ఏం కావాలి, అండ్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ ప్రీమియం బిజినెస్ స్కూల్లో మీకుండే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వన్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి మీరు ఎంత పెద్ద కంపెనీస్లో జాబ్ సంపాదిస్తారో మీరు కూడా ఊహించుండరు. సో ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, అడ్మిషన్స్ కానీ, కరికులం కానీ, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ టైఅప్ అయి ఉన్న టాప్ కంపెనీస్, జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి రెండు చెప్తాను, గూగుల్, యాపిల్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, యాక్సెంచర్, అందులో ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్ గురించి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కంప్లీట్ వీడియో చూద్దాం అండ్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. క్యాంపస్ వచ్చేసి 10 acres విస్తీర్ణంలో 4 sides టెక్ పార్క్లో ఉంది కదా. సో అండ్ 4 sides ఎటు చూసినా సరే ఐటీ కంపెనీస్ మధ్యలో ఉందన్నమాట. సో ఈ ఐటీ కంపెనీస్ మధ్యలో ఉండటం వల్ల స్టూడెంట్స్కి రియల్ టైమ్ ఎడ్యుకేషన్ అండ్ రియల్ టైమ్ కన్వర్సేషన్స్ అండ్ మీటింగ్స్ అనేవి కూడా జరగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ కరికులం చూస్తే మనకి నార్మల్ ఎడ్యుకేషన్ వస్తుంది, అది ఎలా అంటే వర్చువల్ లాగా జస్ట్ కనిపించినట్టే ఉంటుంది కానీ దూరంగా ఉంటుంది, మనం ఫీల్ అవ్వలేము, ప్రాక్టికల్గా ఏది నేర్చుకోలేము. బట్ ఈ రియల్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ వల్ల మనం మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి, అండ్ దేనివల్ల డిమాండ్ పెరుగుతుంది, అండ్ దేనివల్ల మన మార్కెట్ని బ్రాండింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అసలు కొత్త ఐడియాస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అసలు మార్కెట్లో ఉన్న హసిల్స్ ఎలా ఉన్నాయి, సైడ్ టాస్క్స్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ టెక్ కంపెనీస్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఆ పర్టిక్యులర్ రెస్పెక్టివ్ ఎంప్లాయీస్ తోటి, ఐటీ పర్సన్స్ తోటి మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం వీళ్ళకున్న ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ తోటి ఛాలెంజెస్ అన్నిటినీ కూడా టేక్ ఓవర్ చేసుకొని సొల్యూషన్ తీసుకురావడానికి బెస్ట్ సొల్యూషన్కి ఒక మార్గం లాగా ఇక్కడ క్రియేట్ చేశారనమాట. సో ఇంతగానో మనం చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే వీళ్ళ కరికులం, వీళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో లేట్ చేయకుండా ఒకసారి క్యాంపస్ని ఒక టూర్ వేసి ఒక ట్రిప్ వేసి చూసేద్దాం. చలో. డికేడ్స్గా ఎస్వియాసా యూనివర్సిటీ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది, చాలా పేరుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంత బ్రాండింగ్ ఉన్న ఈ యూనివర్సిటీ GWFM బిజినెస్ స్కూల్తో ఎందుకు కొలాబరేట్ అయ్యింది అని క్వశ్చన్ మార్క్ అందరికీ వస్తుండొచ్చు. బట్ మరి ఎందుకు అని తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ HOD మేనేజ్మెంట్ ఎస్వియాసా యూనివర్సిటీ HOD ఉన్నారు మన ముందు. సో మేడంని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డాక్టర్ గీతాంజలి మన ముందు ఉన్నారు. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హలో Ma'am, most of the people get a question that why did SVSA University, which has 2 decades of successful journey, is collaborated with GWFM Business School? Because since 20 years also and since 2 decades, as you said, we always believe in student empowerment. Right. And student empowerment is through industry collaborations, and GWFM is promising us to give us a base and collaborations with multiple international organizations, and it's any which ways always a fight between an industry and academy. We want to bridge that gap. Right. So SVSA makes an attempt in collaborating with multiple industries and people to bridge the gap between the industry and the academy.
Okay. As you know that GWFM Business School is conducting new kind of MBA Pro Plus kind of education. So how can you differentiate about this current education system, and how will it be benefitable for the new generation students, ma'am? Or rather, I would say it is not different, but they complement each other. Okay, it's not always about competing with each other, what add on, but they complement with each other. What we traditionally teach and what the industry, we also have the capabilities of faculties who will teach, but industry essence is also required. So it goes hand in hand. It goes a complementary to enhance the students as well as giving them the more employability opportunity, Right. so that they are industry ready from the day one. So that's the reason. And when it comes to the collaboration with GWFM Business School, so do you have any question about that, whether this fulfills the students' career and market trends, and does it collaborate each other? See, SVSI has always been open to multiple opportunities. So the GWFM is one of the venture which we are exploring and to add on to the students. So we had a successful 1 year when in which we had multiple startups coming up, internships coming up. So this was just one more attempt to strengthen it more, to give it a more scope, more visibility, and to enhance the employability, as we said. So that was the reason for collaborating and bridging the gap between the industry and the academy. And also many of the parents or any other students will get a question that SVSI University is accepting the collaboration of GWFM business schools, right? So does it really work, and how can we believe to join that particular courses, and how can you assure that? So this will be the question of parents and as well as the new generation students. Because SVSI has already been in the market and in the industry for so long, right, in the education sector. Our Guruji, Dr. H.N. Nagendra Padma Shri, has been the pivotal role in the development of the SVSI. Our Vice Chancellor, Dr. Manjunath sir, has a global presence. So that will definitely add a value to it. But what we are doing is collaborating it and enhancing it. As we said, SVSI has already had a global presence. We have around 150 plus or 300 plus global presence across the world, including MIT, right? So this is just an enhancement to bridge that gap. Right. Yes. So great. So I think it's a great initiative taken by the SVSI, and I think it will assure the new generation leaders and entrepreneurs, right, ma'am? Yes, of course. See, with an existing strength what we have, adding on to the industry gap and the people from the industries coming up and interacting with the students will definitely have an impact and the employability. Right, exactly. Thank you so much. Thank you so much. So ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రాండింగ్ ఉన్న ఎస్వియాసా యూనివర్సిటీ అనేది ఇప్పుడు ఒక GWFM బిజినెస్ స్కూల్తో కొలాబరేట్ అయిందంటే డెఫినెట్లీ దెర్ విల్ బీ ఎ రీజన్, అండ్ ద రీజన్ ఈజ్ ఓన్లీ ఇప్పుడున్న జనరేషన్ని బిజినెస్ హోల్డర్స్గా కానీ, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్స్గా కానీ, లేదా జాబ్ హోల్డర్స్గా కానీ ఫుల్ లెవెల్లో టాప్ నాచ్ లెవెల్లో కనుక వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే దానికి ప్రాపర్ వే వేయాలి, అండ్ దట్ బిలీవ్ విల్ బి గివెన్ బై ఎస్వియాసా యూనివర్సిటీ అని చెప్పేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ మనకి మేనేజ్మెంట్ చెప్తున్నారు. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకా అడ్మిషన్స్కి సంబంధించి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎస్విఎస్ఐ యూనివర్సిటీలో ఎవరైనా సరే అడుగు పెట్టారంటే వాళ్ళ ఫ్యూచర్ డెఫినెట్లీ ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్తుంది అని నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ యూనివర్సిటీకి చాలా బ్రాండింగ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 2 decadesగా సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈ యూనివర్సిటీ దిస్ టైం గ్లోబల్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ బిజినెస్ స్కూల్స్ తోటి కొలాబరేషన్ని యాక్సెప్ట్ చేయడం అనేది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్గా ఉండింది. ఎందుకు అనంటే ఇంత పెద్ద యూనివర్సిటీ, ఆల్మోస్ట్ ఇంత బ్రాండింగ్ ఉన్న యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీస్ తోటి టైఅప్ అవ్వడం అనేది ఎటువంటి ఇనిషియేషన్స్ తీసుకుంటుంది, ఈ కొత్త కరికులమ్స్ ఏమైనా తీసుకొస్తున్నారా, ఇటువంటి చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అండ్ అడ్మిషన్స్ పైన అష్యూరెన్స్ ఇవ్వడానికి కూడా మన ముందు అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ కునాల్ సార్ ఉన్నారు. సార్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ సార్? I'm good, ma'am. How are you? I'm good, sir. I'm good, sir. So most of the people believe SVSI University with its successful journey, right, sir? So when it has accepted the collaboration with GWFM Business School, so how it has happened and what's the main reason for this collaboration?
See, SVYASA, as you mentioned, that has a very successful journey for the last 2 decades. And for the coming decade, we were looking out for another bright partner in terms of making us reach global heights. Now, when you talk about global heights, global education, then who else will be better than Global Workforce Management, that is Right. GWFM. So the word global actually caters to two things. One, it is local also, and one, it is going outside the local boundary also. GWFM has got a brilliant track record in terms of their existence, and with the founders' vision, what they have, we thought it is something which is giving us a very positive vibration in order to go forward for the betterment of the students. Right. Basically, when you look at management students today, they are looking at something which is called as a very dynamic career. Dynamic in sense, you talk about corporate governance, you talk about marketing, finance, human resource, and even analytics has also come into picture. So these students require a lot of education, which is up to date market education, coming from up to date employees of the company, coming with Right. relevant experience. So who else would be better than GWFM on that case Right. to help us take this journey forward? Great, sir. So great to hear that. And apart from this collaboration, so how will be the admissions step in to SVYASA University in each and every year, and how it has completed 20 years of its successful journey? SVSA actually is into the 50th year, not Okay. 20th year. It's into the 50th year. This is our golden Okay. jubilee year. Wow. And our Guruji, Honorable Padma Shri Dr. Okay. H.R. Nagendra ji, when started this institute, we have a notion here which we call as NASA to Vyasa. Okay. He was a scientist with NASA earlier, Okay. coming from the Indian Institute of Science as a graduate, and then moving to NASA. And then, he all of a sudden got this notion of holistic development of the students and started this new motion called Vyasa. So, when we talk about how the admissions are, our journey for admissions has been very thrilling, fun, frolic, because the parent and students today are very educated. Right. They do their homework and come. They don't ask much about what the academics is all about. They ask us, what is it that you're going to give us extra? The admission, what I look out on day-to-day basis, see, we get about 3,000 to 4,000 admissions every year, Okay. depending on various specializations what we have. So every student and every parent does a lot of homework. With the help of social media, it has become very easy for them to get a lot of information. Right. Also, they extract a lot of information from our website, and then they are looking at what is it that we can give them extra grip with. It can be an edtech partner, like how we have GWFM as a partner with us. We are very proud to have them. What is it that extra they are going to give? So like GWFM, we have a MBA program called MBA Pro. At GWFM are at a Pro Max level, where we are very happy to give that extra to the parent. Right. Because see, elementary education everybody has. Right. Management to a greater extent everybody knows. Specializations to an extent everybody does the research. But what is it we are going to give them as an extra feather in the cap is what the parent looks at, and we master in that in telling them, the parent, we provide you industry's best, because we are India's first knowledge park within an IT park. Right. You can look around this campus. Fortune 500 companies are there. Big names like Accenture, Mphasis, Sonata Software, all are present over here, and we are in between them. We have made history by putting ourselves in a IT park where our students on daily basis go and meet Right. the IT people roaming across and talking to them, so they have the understanding. It's always said the grass is greener on the other side. Let them have a taste of it. Right. So coming to this campus admissions and coming to this GWFM admissions too. So as you said, mostly around 3 to 4,000 people believe in SVYASA. Yes. In the same way, they believe GWFM campus too, business school too. So how can you assure the admissions and how can you assure the parents and the students of this new generation, and how can you assure about the new curriculum that they brought by GWFM business school? Okay, see, when it comes to the curriculum part, this is something we would like to educate the parent. It does not completely depend on the bookish knowledge. It actually, management education comes from the experience of the person who's teaching you. At GWFM or at SVYASA, if you see, all our faculties come with a lot of industry experience, and they come from tier 1 institute of this country. We have faculties from IITs, NITs, IIMs teaching over here, and the student who is studying over here will get to know the depth knowledge of what they are studying here. So the foundation of the course is made strong for them. Okay.
When we talk about Pro Plus, it's different because Pro and Pro Plus is at the top level. But what about the foundation? What about the course? How the student is going to face the interview tomorrow? How I am going to face the camera tomorrow? What am I going to talk to the HR tomorrow? Is what we and GWFM are working together on. So as a parent, your question should lie upon is my student or is my ward competent enough to face the competition? As an institute or as GWFM, being face of both of them, I can say as a institute or as a GWFM B school, my job is to give you a degree in hand, I'll give you and send you bye-bye. No, that's not ethical way of doing it. The actual thing is, if I am giving you a syllabus, as you asked me what the parent should have, parents should do the research on the syllabus, how relevant to the industry it is. They should check how we are teaching in the class, who's coming to teach in the class. Because today we have startup culture. Today we have seen a lot of failures and success. A lot of companies taking over one company, the other. What is the learning the student is getting out of it? It's not a real world today. It's a real world today. Right. You should come out of the real world and look at the real world, because tomorrow when you face the competition, real is not going to help you. Real is going to help you. Right. So you should face the market. So there are two ways of explaining this. Parents should test the market and the student should taste the market. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఒక అడ్మిషన్స్ అనేవి ఎస్విఎస్ఐ యూనివర్సిటీ కావచ్చు, లేదా ఇప్పుడు కొలాబరేట్ అయినటువంటి GWFM ప్రీమియం బిజినెస్ స్కూల్ గురించి చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ప్రో ప్లస్ ఎడ్యుకేషన్, ఎట్ ద సేమ్ టైం మీకు యాడ్ ఆన్ స్పెషలైజేషన్స్, ప్లస్ మీ ఇన్నోవేషన్స్కి కానీ లేకపోతే మీ స్మార్ట్ బిజినెస్ ఐడియాస్కి కానీ అన్నిటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ దొరికే ఒక పర్టికులర్ బెస్ట్ ప్లేస్ అండ్ మార్కెట్లో మీరు టాప్ నాచ్ ఉండడానికి ఒక వే కూడా క్రియేట్ చేసి ఉంచాము అని చెప్తున్నారు. అండ్ మీకేమన్నా కూడా కొత్త డౌట్స్ కానీ ఇంకేమైనా అడ్మిషన్స్కి సంబంధించి డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గ్లోబల్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ బిజినెస్ ప్రీమియం స్కూల్ ద్వారా ఉన్న కోర్స్ డీటెయిల్స్ గురించి అండ్ ఆఫర్స్ అండ్ స్పెషలైజేషన్స్ గురించి ఈ పర్టికులర్ కొత్త కరికులము ఇండస్ట్రియల్ ట్రెండ్స్కి తగ్గట్టు క్రియేట్ చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో ఉన్న టాప్ గ్లోబల్ కానీ టాప్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా క్రియేట్ చేసినటువంటి ఈ కరికులం ద్వారా మీరు మార్కెట్లోకి వన్స్ ఎంటర్ అయ్యారంటే వెంటనే మీకు ప్రాక్టికల్ స్కిల్తో పాటు ఎట్ ది సేమ్ టైం మీ ప్రొఫైల్ కూడా జనరల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి బిల్డ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం దీనికి మీకు డ్యూయల్ స్పెషలైజేషన్ కోర్సు ద్వారా మీరు తీసుకున్న పర్టికులర్ కోర్స్ తోటి అదర్ కోర్సు సైమల్టేనియస్గా ప్యారలల్గా మీకు కోర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు డెఫినెట్లీ అసలు జాబ్ రాకుండా ఉండటానికి స్కోపే లేదు. డెఫినెట్లీ యూ విల్ బ్యాంక్ ద జాబ్ ఆర్ ఎల్స్ యూ విల్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకున్న ఈ ఆపర్చునిటీస్ మీరు యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఫ్యూచర్ మీదే అవుతుంది. అండ్ దానికి అష్యూరెన్స్ ఇస్తుంది GWFM బిజినెస్ స్కూల్. సో మరి మీకు కూడా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా, ఒకవేళ అడ్మిషన్స్ కోసం ప్రాసెస్ గురించి ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా, కోర్స్ డీటెయిల్స్ గురించి ఇంకా ఇన్డెప్త్ గురించి తెలుసుకోవాలి అన్నా, ఫీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా, ఈ 2 years కోర్స్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అండ్ జాబ్స్ కూడా ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కంపెనీస్తో టైఅప్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి అండ్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు.